మామ ఈ క్లిప్ చూసిన తర్వాత మాట్లాడతాను. దాదాపు 2-3 రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో పాల్కోపని నమ్ముకునే అతని మీద లేనిపోని అపోహాలు నిందలు వేశారు మామ. ఈ క్లిప్ చూడు మామ నువ్వు కూడా లాస్ట్ వరకు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూపించి ఒకసారి. డయల్ 100 కాల్ చేసి పట్టించారు, మూసేస్తాం. మేము పూలు అమ్ముతున్నాం సార్, మాది కాదు సార్, అది మేము పూలు అమ్ముతున్నాం సార్. పూలు అమ్ముతున్నాం, పూలంటే ఎవరిని సార్ మేము మీడియా వాళ్ళము అని చెప్పి తన ముందర కెమెరాలు మైకులు తెచ్చి గాబరా పెట్టిస్తే అతను గాబరా కాడా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఎందుకు సఫర్ అవుతున్నావు అంటే అంతమంది గుమ్మి కూడేసి సడన్గా అతని ముందర కెమెరాలు తెచ్చి మైకులు తెచ్చి పెట్టి మీరు క్వశ్చన్లు వేస్తే అతను సఫర్ కాడా చెప్పండి. అతని జీవితంలో ఇలా ఎప్పుడు జరగలేదేమో, ఫస్ట్ టైం మీరే పోయి అతనికి ఇది చేశారేమో, అందుకోసం టెన్షన్ పడుతున్నాడు. అతను 10 రూపాయలకు అమ్ముతున్నాడు అని చెప్పి మీకు బాధన, లేకుంటే 20 రూపాయలు 30 రూపాయలకు అమ్మలేదని చెప్పి బాధన, నాకు అర్థం కావట్లేదు. అతనికి గిట్టుబాటు అవుతుందో లేదో దేవుడు ఎరుకు. అసలు తిన్న వాళ్ళు ఎవరన్నా చెప్పి ఇంతవరకు ఎవరన్నా కానీ ఇంతమంది 10 నుంచి సాయంత్రం వరకు అమ్ముతుంటాడే అతను, ఎవరన్నా వచ్చి నాకు కడుపు నొస్తుంది, నాకు మోషన్స్ అవుతున్నాయి ఇది తినిన దానివల్ల అని చెప్పి ఎవడన్నా మీకు కంప్లైంట్ ఇచ్చాడా? ఎవడు ఇవ్వలేదు. తిన్న వాళ్ళేమో బాగానే ఉండారు, ఇలా అమ్ముకునేవాడేమో బాగానే ఉండరు. మధ్యలో మీరు రచ్చేంది, మీ లొల్లేంది మీడియా వాళ్ళది. మేము మీడియా వాళ్ళని అనుకుంటున్నారు కదా, మీ రచ్చేంది. ఎక్స్పైర్ డేట్ ఉందా అని అడుగుతున్నావు. 10 నుంచి సాయంత్రం అయిపోయే వస్తువులకి ఎక్స్పైర్ డేట్ ఏంటి? మీకు ముందు మీకు ఎక్స్పైర్ ఉందా? మీకు లైసెన్స్ ఉందా? మీ మెడలో ఐడెంటిటీ కార్డ్ ఎక్కడ చెప్పండి. ఆయన అడుగుతుంది నువ్వు తింటావా అని చెప్పి. అతను నేను తింటాను, నా పిల్లలు కూడా తినిపిస్తాను అంటున్నాడు కదా, తిని కూడా చూపిస్తున్నాడు. అంటే మీరు చెప్పే విధానం ఏంటి? అతను రోజు తినేయాలి, అదే 3 పూట్ల అదే తినేలా, ఎక్కడ పోయినా కూడా 3 పూట్ల అదే తినేలా. అతను వ్యాపారం చేసుకునేదానికి వచ్చాడా? వచ్చిన లాభాన్ని అతన్ని తినేసి ఇంటికి పోవాలనుకుంటున్నాడా? లేదు కదా. 10 రూపాయలు మిగిల పెట్టుకోవాలని చెప్పి కూడా వచ్చాడు అతను ఇంత దూరము పక్క రాష్ట్రం నుంచి. అతను ఏం తప్పు చేశాడు? టెర్రరిజం ఏమన్నా చేశాడా? లేదే. మీరు లేనిపోని నిందతో అతనికి అలా చేస్తున్నారు. అతను లేని మనసులో ఒక అపోహను తెచ్చి పెడుతున్నారు మీరు. మీ ఛానల్ కోసము, మీ వీడియోల కోసము, మీ ఛానల్ హైప్ రావాలని చెప్పి లేనిపోని క్వశ్చన్లు వేస్తున్నారు. అతను చెప్తాడు పక్క నుండి అతను 100కి డైల్ చేస్తే పట్టుకొని వెళ్ళిపోతారు అంటున్నాడు. ఏం తప్పు చేశాడని పట్టుకొని పోవాలి అతను? చెప్పండి, ఏం తప్పు చేసి పలానా తప్పు చేశాడు అతను? దేశాన్ని దోచుకున్నాడా? లేదే. దేశాన్ని దోచుకున్న వాళ్ళు మీరు ధైర్యంగా అడగగలుగుతారా? నువ్వు ఎందుకు దేశాన్ని దోచుకున్నావు, 100కి డైల్ చేయి, ఇతను పట్టుకొని పోవాలి అని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతావా? చెప్పలేవు. పెద్ద పెద్ద హోటల్లో పోయి నువ్వు అడగగలుగుతావా? సార్ మీ కిచెన్ని మేము చూడాలి, మీ కిచెన్ మేము టెస్ట్ చేయాలి, హైజీనిక్గా ఉందా లేదా అని చెప్పి, ఈ నూనె ఈ రోజుదేనా, ఈ నూనెకి ఎక్స్పైర్ ఉందా, ఎప్పుడు వాడుతున్నారు, ఈ ఫుడ్ ఎప్పుడుది, ఈ దోశ పిండికి ఎక్స్పైర్ ఉందా, ఈ దోశ పిండికి ఎక్స్పైర్ ఉందా, ఇది ఈ రోజుదేనా అని చెప్పి మీరు అడగగలుగుతారా? అడగలేరు. ఎందుకంటే వాళ్ళు మెడబెట్టి తోసేస్తారు బయటికి. మనకు అంత దమ్ము లేదు. ఇతను ఏదో చిరు వ్యాపారం చేసుకుంటాడు కదా, ఇతని మీద పడిపోతే మా ఛానల్ హైప్ ఎక్కిపోతుంది అని చెప్పి గుమ్మి గుడేశారు. అతను టెన్షన్ పడుతున్నాడు. అతని ఫేస్లో ఒకసారి చూడండి అయ్యా అమాయకత్వము. నేను ఏ తప్పు చేశాను అని చెప్పి కనిపిస్తుంది. నేను ఈ వీడియో పెడితే తన ఫ్యామిలీ చూస్తే, తన పిల్లలు చూస్తే ఇతన్ని నిజంగానే తప్పుగా అపోహం చేసుకుంటారు కదా, నా తండ్రి ఇలానే తప్పు చేశాడని చెప్పి. ఆ పిల్లల మైండ్లో పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి? మీ ఇష్టంగా వీడియో పెట్టి వెళ్ళిపోయారు మీరు. దయచేసి ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకండి అయ్యా, సరేనా? అతను ఏదో అమ్ముకునేదానికి వచ్చాడు. ఈ భారతదేశంలో మనము ఒక అన్నా తమ్ముళ్ళ ఉన్నాం. హిందూ ముస్లిం బాయ్ అంటాం, హిందూ ముస్లిం అన్నా సోదరులు అనుకొని ఉన్నాం. ముస్లిమ్స్లు హిందూస్ అన్న అందరూ మనం ఒక సోదర భావంతో ఉన్నాం. దాన్ని మీరు చెడగొట్టేస్తున్నారు, ఆ భావోత్వాన్ని చెడగొట్టేస్తున్నారు. దయచేసి ఇలాంటి పనులు చేయకండి అన్న, చెత్త పనులు. మేము మీడియా వాళ్ళని చెప్పి